Hi, this is Priya and welcome to AJ News. పోర్ను వీడియోలకు అలవాటు పడి ఫోన్ డిస్ప్లే పనిచేయకపోవడంతో కోరిక తీర్చుకునేందుకు ఓ కసాయి తండ్రి కన్న కూతురిపైనే కన్నేసిన ఘటన హైదరాబాద్లోని మియాపూర్లో జరిగింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు మీడియాతో వెల్లడించారు. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలానికి చెందిన 35 సంవత్సరాల నరేష్ తన భార్య 13 సంవత్సరాల తన కూతురుతో కలిసి ఉపాధి కోసం హైదరాబాద్కు వచ్చాడు. అయితే పోర్ను వీడియోలకు అలవాటు పడ్డ కామాంధుడు ఫోన్ డిస్ప్లే పనిచేయకపోవడంతో తన కూతురికి మాయమాటలు చెప్పి అడవి ప్రాంతానికి తీసుకువెళ్లాడు. ఈ క్రమంలోనే తన కోరిక తీర్చాలి అని కూతురికి చెప్పగా ఆ పసిబిడ్డ కేకలు వేసింది. ఇంట్లో చెబితే పరువు పోతుంది అని బండరాయితో తలపై కొట్టి చంపేశాడు. పైగా అతనే వెళ్లి మిస్సింగ్ కేసు అని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనుమానం వచ్చిన పోలీసులు విచారించగా కన్న తండ్రే హత్య చేసినట్లు గుర్తించాడు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సభ్య సమాజం తలదించుకునేలా చేస్తున్న ఇలాంటి కామందులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వార్తల కొరకు మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. సేకరించిన ఆధారం ప్రకారం అసలు ఇందులో జరిగిన విషయం ఏంటంటే, ఇతను కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. బాగా అంటే ఆల్కహాల్కి అడిక్ట్ అయిండు, ప్రతిరోజు తాగి ఉండేవాడు. అదేవిధంగా అతని ఈ అశ్లీల చిత్రాలు ఏది బ్లూ ఫిల్మ్స్కి సంబంధించిన వీడియోలు చూస్తుండేవాడు ఎప్పుడు కూడా ఫోన్లో. ఒక 2 రోజుల నుంచి అతని ఫోన్ డిస్ప్లే పనిచేయకపోవటం వల్ల అతనికి పిచ్చిలేసినట్టు అయ్యి అతని కోరికను తన సొంత కూతురుతోటే తీర్చుకోవాలనే దురుద్దేశంతో అమ్మాయిని అక్కడ తీసుకుపోవడం జరిగింది. ఫారెస్ట్లోకి తీసుకుపోయిన తర్వాత అమ్మాయిని టచ్ చేసి ఆ కోరిక గురించి చెప్పగా తను అరిసి నేను అమ్మకు చెప్తా అని అనవటంతో లాభం లేదు, ఈ అమ్మాయి పోతే మళ్ళీ తండాలో చెప్తే పరువు పోయిద్ది అని చెప్పి అమ్మాయి జుట్టు పట్టుకొని గుంజి కింద పడేసిండు. అప్పుడు ఆ అమ్మాయికి ముక్కు దగ్గర దెబ్బ తాకి బ్లీడింగ్ ఇంజరీ అయింది. వెంటనే ముక్కు చెవులు నోరు మూసేసి చనిపోయింది అనుకున్న క్రమంలోనే అక్కడ ఉన్న ఒక స్టోన్ తోటి తల వెనక కొట్టడం జరిగింది. ఇదంతా కూడా మనకి సీసీటీవీ ఫుటేజ్లో మనకి అతను 9 గంటల ప్రాంతంలో మిస్ అయిందని చెప్పిన తర్వాత అదే అమ్మాయి ఫాదరు 10 గంటల ప్రాంతంలో అమ్మాయిని ఎక్కించుకొని మెయిన్ రోడ్డు మీదకి రావటం, మెయిన్ రోడ్డు మీద నుంచి మళ్ళీ తండా దగ్గర జంగిలీలోకి పోయే కాలిబాట దగ్గర 2 వీలర్ పార్క్ చేసి లోపలికి వెళ్ళటం. అది 10 గంటల 2 నిమిషాల 55 సెకండ్లకి బండి పార్క్ చేసి లోపలికి ఫారెస్ట్లోకి వెళ్ళటం జరిగింది. మళ్ళీ 11 నిమిషాల తర్వాత అంటే 10 గంటల 13 నిమిషాలకి అమ్మాయి లేకుండా ఇతను ఒక్కడే బయటకు రావటం జరిగింది. నెక్స్ట్ తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ పోయి కూడా అమ్మాయి బతికుందా చనిపోయిందా అని చూడటం జరిగింది.